ఆత్మనమస్తే. ఈరోజు మనం జపించవలసిన నామము అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః. అనాకలిత అంటే పోలిక లేనిది, ఊహించలేనిది. సాదృశ్య అంటే సమానము, పోలిక. చిబుక అంటే చిబుకము, అంటే మొన, చివుకు. శ్రీ అంటే కాంతి, శోభ, మంగళకర సౌందర్యము. విరాజిత అంటే ప్రకాశించేది. అమ్మవారి చుబుక సౌందర్యము పోలిక లేనిదిగా ప్రకాశిస్తోంది అని అర్థం. ఈ నామము మన అంతర్ సౌందర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, మధురత్వంతో దాగిన శక్తిని, దైవిక గౌరవాన్ని సూచిస్తుంది. ఈ నామము మనకు ప్రతి ఆత్మ ప్రత్యేకమైనదని తెలియజెబుతోంది. దైవం ఎవరిని పోలి మరొకరిని సృష్టించదు అని నిర్దేశిస్తోంది. ఇప్పుడు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ అమ్మవారిని కమలాసనంలో ధ్యానించండి. ఆమె ముఖం బంగారు కాంతితో ప్రకాశిస్తోంది. ఆమె చిబుకం దివ్య సౌందర్యాన్ని వెలువరిస్తోంది. ఆమె చిరునవ్వు మీ హృదయాన్ని ప్రశాంతంగా తాకుతోంది. ఇప్పుడు మనస్ఫూర్తిగా అంతర్గతంగా అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః, అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః, అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అని జపించాలి. జపిస్తూ ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉండడం, స్వీయ సందేహాలు కరిగిపోవడం, అంతర్కాంతి వెలుగుతూ ఉండడం, దైవిక ప్రశాంతత అనుభూతి పొందడం గమనిస్తూ కృతజ్ఞతాభావంతో ఆత్మనమస్తే.